హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఐ బిలీవ్ మీరందరూ కూడా టీఆర్టీఐ ఇండికేటర్ గురించి తెలుసుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మనం ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది, దీని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ ఈ ఇండికేటర్ గురించి ఉన్న అన్ని డీటెయిల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఇండికేటర్ వెనకాల ఉన్న లాజిక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఈ ఇండికేటర్ని మీరు ఫ్రీగా ఎలా యాక్సెస్ చేయవచ్చు, ఈ పాయింట్స్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టీఆర్టీఐ ఇండికేటర్ అంటే ఏంటి? టీఆర్టీఐ ఇండికేటర్ ఇస్ నథింగ్ బట్ ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ అన్నమాట. ఎప్పుడెల్లా మార్కెట్లో ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుందో, ఓకే, అప్ సైడ్ నుండి డౌన్ సైడ్కి ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుందో, అలాగే డౌన్ సైడ్ నుండి అప్ సైడ్కి ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుందో, అప్పుడు ఈ ఇండికేటర్ మనకి ఒక సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏ ప్రైస్ లెవెల్స్లో బై చేయాలి, ఏ ప్రైస్ లెవెల్స్లో సెల్ చేయాలి అని. సో అందుకే ఈ ఇండికేటర్ పేరుని నేను ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ అని నేమ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్లో ఒకటి ఇండికేటర్ ఉంటుంది, లేదా ట్రేడింగ్ బాట్ అనేది ఉంటుంది. రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇండికేటర్లో ఏదైతే మనం ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తామో, ఏదైతే ఒక నంబర్ని ప్రొవైడ్ చేస్తామో, ఆ నంబర్ని బేస్ చేసుకుని అవుట్పుట్గా మనకి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తాం. కానీ బాట్ అనేది అలా వర్క్ చేయదు. బాట్కి కొన్ని ఇన్పుట్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ ఇన్పుట్స్ని అండర్స్టాండ్ చేసుకుని ఆటోమేటికలీ బాట్ థింక్ చేసి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో టీఆర్టీఐ అనేది ఇండికేటర్ కూడా అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అ బాట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ని అండర్స్టాండ్ చేసుకుని మార్కెట్ యొక్క మొమెంటమ్ని అండర్స్టాండ్ చేసుకుంటూ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ అ ఇండికేటర్, ఆల్సో ఇట్ ఈస్ అ ట్రేడింగ్ బాట్. ఈ ట్రేడింగ్ బాట్ని మనం ఇంపార్టెంట్గా 4 పారామీటర్స్ పైన డెవలప్ చేయడం జరిగింది. ఒకటి, ప్రైస్ యాక్షన్. మార్కెట్లో ఎప్పుడెలా ప్రైస్ మొమెంటమ్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు వాల్యూమ్లో ఉన్న బిహేవియర్ చేంజ్ అవుతుంది, మార్కెట్ ట్రెండ్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతుంది, బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క యాక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రైస్ మొమెంటమ్ని ప్రైమరీగా ఈ ఇండికేటర్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాల్యూమ్ ప్రొఫైల్. రెగ్యులర్ వాల్యూమ్స్ కాకుండా వాల్యూమ్ ప్రొఫైల్స్ యొక్క ఇన్పుట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ ఒక పర్టికులర్ ప్రైస్ లెవెల్స్లో వాల్యూమ్స్ లేవు అంటే వాల్యూమ్ ప్రొఫైల్ అక్కడ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేసింది, కానీ ఈ ప్రైస్ లెవెల్స్లో వాల్యూమ్ లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ ట్రాప్ అనమాట. జస్ట్ బయర్స్ని ట్రాప్ చేస్తూ మార్కెట్ లిక్విడిటీని స్వీప్ చేయడానికి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో ఇండికేటర్లో వాల్యూమ్ ప్రొఫైల్స్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆర్ఎస్ఐ, రిలేటివ్ ఇండెక్స్ స్ట్రెంత్ అనమాట. మార్కెట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, కరెంట్లీ మార్కెట్ ఓవర్ బాట్లో ఉందా, ఓవర్ సోల్డ్లో ఉందా, ఆ ఇన్పుట్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోర్త్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇస్ ఏటీఆర్, యావరేజ్ ట్రూ రేంజ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. యావరేజ్ ట్రూ రేంజ్ ఏం చేస్తుంది? మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంటం చేయడానికి ఎంత పొటెన్షియల్ ఉంది, ఒక పర్టికులర్ డేలో మార్కెట్ ఎంత మూమెంటం చేయవచ్చు అప్ సైడ్కి కానీ డౌన్ సైడ్కి కానీ. సో ఈ ఇన్పుట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ అన్ని పారామీటర్స్ని కంపైల్ చేసి కన్సిడర్ చేసుకుంటూ ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ బాట్ మనకి సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉండింది, ఇప్పుడు ట్రెండ్లో షిఫ్ట్ వచ్చింది. ఓకే, ట్రెండ్ అనేది డౌన్ సైడ్కి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మన ఇండికేటర్ అనేది షార్ట్ ట్రేడ్ సిగ్నల్ ఇచ్చింది. షార్ట్ ట్రేడ్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే బిట్కాయిన్ అనేది డౌన్ సైడ్ మూమెంటం చేసింది. సో ఇలా ఎప్పుడెల్లా ట్రెండ్లో షిఫ్ట్ అనేది జరుగుతుందో అక్కడ ఉన్న వాల్యూమ్స్ని బట్టి, ఆర్ఎస్ఐని బట్టి, యావరేజ్ ట్రూ రేంజ్ని బట్టి, ప్రైస్లో ఉన్న మూమెంటమ్ని బట్టి మనకి ఈ ఇండికేటర్ సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఐ బిలీవ్ ఈ ఇండికేటర్ని ఎలా మనం డెవలప్ చేసాం, ఏ పారామీటర్స్ పైన డెవలప్ చేసామనే క్లారిటీ మీకు దొరికింది అనుకుంటా. నెక్స్ట్ సెక్షన్లో మనం ఈ ఇండికేటర్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఒక స్ట్రాటజీలో కావచ్చు లేదా ఒక ఇండికేటర్ పైన కావచ్చు బిలీవ్ చేసి మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే మీరు 2 థింగ్స్ని చాలా ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నంబర్ 1 ఈజ్ అక్యురసీ. ఆ పర్టికులర్ స్ట్రాటజీ కావచ్చు, ఆ పర్టికులర్ ఇండికేటర్ కావచ్చు, మీకు హై అక్యురసీని ప్రొవైడ్ చేయాలి. హై అక్యురసీ అంటే ఏంటి? మోర్ దెన్ 80% ఆఫ్ ద టైం ఆ స్ట్రాటజీ మీకు వర్క్ అయి ఉండాలి. 100 ట్రేడ్స్ మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే మోర్ దెన్ 80 టైమ్స్ ఆ స్ట్రాటజీ మీకు ప్రాఫిట్ని ఇచ్చి ఉండాలి. అప్పుడు అది హై అక్యురసీ స్ట్రాటజీ ఆర్ హై అక్యురసీ ఇండికేటర్ అవుతుంది. ఇలా ఒక స్ట్రాటజీ కానీ ఇండికేటర్ కానీ మీకు దొరికింది అంటే డెఫినెట్లీ దాన్ని బిలీవ్ చేసి మీరు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి హై సక్సెస్ రేట్ ఇచ్చే స్ట్రాటజీస్ కావచ్చు, ఇండికేటర్స్ కావచ్చు, మార్కెట్లో 1% మాత్రమే ఉన్నాయి. సో ఈ 1% హై అక్యురసీ ఇచ్చే స్ట్రాటజీస్ని కావచ్చు, ఇండికేటర్స్ని కావచ్చు, మీరు వెతకడానికి స్టార్ట్ చేశారు అంటే లైఫ్ లాంగ్ ఈ ప్రాసెస్లోనే ఉండాలి. డెఫినెట్లీ మీరు ట్రేడింగ్ అనే ఒక గేమ్లోకే రారు. ఈ పాయింట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిస్క్ టు రివార్డ్ రేషియో. షార్ట్ ఫామ్లో దీన్ని ఆర్ఆర్ రేషియో అంటారు. ఇప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనం సక్సెస్ అవ్వడానికి, ట్రేడింగ్లో స్టిక్ ఆన్ అవ్వడానికి, ట్రేడింగ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఆర్ఆర్ రేషియో మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ ఉంది అనుకుందాం, కానీ ఆ స్ట్రాటజీ మీకు సక్సెస్ రేట్ని తక్కువగా ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఆ స్ట్రాటజీ మీకు వర్క్ అయ్యేటప్పుడు మీరు ఒక బిగ్ మూమెంటమ్ని క్యాప్చర్ చేస్తారు. అంటే ఆ స్ట్రాటజీ కావచ్చు, ఇండికేటర్ కావచ్చు,
మల్టిపుల్ ట్రేడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అందువల్ల ఆ స్ట్రాటజీ యొక్క అక్యురసీ అనేది తక్కువగా ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఆర్ ఇండికేటర్ యొక్క సక్సెస్ రేట్ అనేది బిలో 80% ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ స్ట్రాటజీ కానీ ఇండికేటర్ కానీ మీకు టార్గెట్ ఇచ్చింది అంటే ఒక బిగ్ టార్గెట్ని ఇచ్చే పొటెన్షియల్ ఆ స్ట్రాటజీలో కానీ ఇండికేటర్లో కానీ ఉంటుంది. ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది రిస్క్ టు రివార్డ్ రేషియో పైన ఫోకస్ చేస్తుంది అన్నమాట. రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు మల్టిపుల్ ఎస్ఎల్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, స్మాల్ ఎస్ఎల్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళి ఒక్కసారి మీ టార్గెట్ని కానీ హిట్ చేసింది అంటే పాస్ట్లో ఏదైతే స్మాల్ లాసెస్ని తీసుకున్నామో ఆ అన్ని స్మాల్ లాసెస్ కూడా ఒక్కసారి టార్గెట్ హిట్ అయ్యేటప్పుడు కవర్ అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 6 ట్రేడ్స్ మీరు లాస్ని తీసుకున్నా కూడా 1 ట్రేడ్ ఆర్ 2 ట్రేడ్స్లో మీకు టార్గెట్ కానీ హిట్ అయ్యింది అంటే ఆ మొమెంటం అనేది పెద్దదిగా ఉంటుంది. సో ఎవ్రీ టైం తీసుకునేటప్పుడు స్మాల్ ఎస్ఎల్ఏ లాస్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. బట్ టార్గెట్ అనేది వచ్చేటప్పుడు అది పెద్ద మొమెంటంగా ఉంటుంది. సో మీరు ఏదైతే రిస్క్ తీసుకుంటున్నారో దానికి మోర్ దెన్ 3 to 4 టైమ్స్ మొమెంటం అనేది ఇస్తుంది అనమాట. సో ఒకటి మీరు అక్యురసీ పైన ఫోకస్ చేయాలి, రెండు మీరు రిస్క్ టు రివార్డ్ రేషియో పైన ఫోకస్ చేయాలి. రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తూ వస్తుంటే నేను అక్యురసీ కన్నా రిస్క్ టు రివార్డ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఎందుకు మెనీ పీపుల్ అక్యురసీ పైన ఫోకస్ చేయరు, రిస్క్ టు రివార్డ్ పైన మాత్రమే ఫోకస్ చేస్తారు అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్రేడింగ్లోకి వచ్చేస్తారు, రైట్? ఇప్పుడు ట్రేడింగ్లోకి మెనీ పీపుల్ వచ్చారు అంటే అందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ని పెట్టి ట్రేడ్ చేయడానికి, బెస్ట్ ఎఫర్ట్ని పెట్టి మూమెంటంని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. అందరూ కూడా ఒక మంచి అక్యురసీ ఇచ్చే ఇండికేటర్ కావాలి అనే వెతుకుతూ ఉంటారు. సో ఇన్ ద ప్రాసెస్ కొంతవరకు రీటైల్ ట్రేడర్స్ స్మార్ట్ అయ్యారు అని మనం చెప్పవచ్చు, రైట్? రీటైల్ ట్రేడర్స్ ఎంతగా స్మార్ట్ అవుతారో ఆబ్వియస్లీ మార్కెట్ అందరికన్నా స్మార్ట్. బిగ్ ప్లేయర్ కావచ్చు, ఎఫ్ఐఏ కావచ్చు, డిఐఏ కావచ్చు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, వాళ్ళకన్నా మార్కెట్ ఈస్ వెరీ స్మార్ట్. సో బేసికలీ రీటైల్ ట్రేడర్స్ ఎంత స్మార్ట్ అవుతూ వెళ్తారో దానికన్నా ఎక్కువగా మార్కెట్ స్మార్ట్ అవడానికి ప్రయత్నిస్తుంది. సో అందుకే అక్యురసీ పైన ఫోకస్ చేయడం ఈజ్ వెరీ మచ్ డిఫికల్ట్ అనమాట. సో ఈ ఇండికేటర్ TRTI ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ అనేది RR రేషియో పైన ఫోకస్ చేస్తుంది. సో ఈ ఇండికేటర్ని ఉపయోగించేటప్పుడు స్మాల్ ఎస్ఎల్ని మనం తీసుకుంటూ ఉంటాం. బట్ ఒక్కసారి మొమెంటం కానీ వచ్చింది అంటే ఆ మొమెంటం పెద్దదిగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది బిట్కాయిన్ యొక్క 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్. మొమెంటం ఇచ్చింది అంటే ఒక్కసారిగా స్ట్రాంగ్ మొమెంటంని ఇస్తుంది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే స్ట్రాంగ్ మొమెంటం ఇస్తుంది. మనం ఈ స్ట్రాటజీలో చిన్న స్టాప్ లాసెస్ని తీసుకుంటాం. కానీ మొమెంటం కానీ వచ్చింది అంటే ఒక్కసారి పెద్ద మొమెంటంని క్యాప్చర్ చేయడానికి ఈ ఇండికేటర్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ పర్టికులర్ ప్రైస్ లెవెల్స్లో మీరు చూడండి, స్మాల్ ఎస్ఎల్ వెళ్ళింది, షార్ట్ ట్రేడ్ ఇచ్చింది, ఇక్కడ కూడా స్మాల్ ఎస్ఎల్ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక డీసెంట్ మొమెంటం, ఒక 1000 points మొమెంటం వచ్చింది అని చెప్పవచ్చు. కానీ ఈ ప్రైస్ లెవెల్స్లో ఒక షార్ట్ ట్రేడ్ని ఇచ్చింది. ఆఫ్టర్ అ పుల్ బ్యాక్ ఈ మొమెంటంని మీరు గమనిస్తే ఐ బిలీవ్ ఈ మూమెంటం వెళ్తూనే ఉంటుంది డౌన్ సైడ్కి. మోర్ దెన్ 4000 points మూమెంటంని ఇచ్చింది. ఈ వీడియో స్టార్టింగ్లో ఈ ఇండికేటర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక పాయింట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇండికేటర్ అనేది ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు, ఓకే, ట్రెండ్ కంటిన్యూ అయ్యేటప్పుడు మనకి సిగ్నల్ ఇవ్వదు, ట్రెండ్ రివర్సల్ అయ్యేటప్పుడు సిగ్నల్ ఇస్తుంది కదా, అప్పుడు మూమెంటం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అని. ఎందుకు అప్పుడు మూమెంటం ఫాస్ట్గా ఉంటుంది? బికాస్ ఆఫ్ లిక్విడేషన్. ఎవరైతే ఈ ప్రైస్ లెవెల్స్లో ఇక్కడ అందరూ బై చేసి స్టాప్ లాస్ని పెట్టారో వాళ్ళని లిక్విడేట్ చేసేటప్పుడు మార్కెట్లో ఇలాంటి మూమెంటం వస్తుంది అనమాట. సో ఈ TRTI ఇండికేటర్ ఆర్ బాట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు నాకు ఒక సిగ్నల్ కావాలి, ఎక్కడ ట్రెండ్ అనేది షిఫ్ట్ అవుతుంది అని. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, నాకు హై రిస్క్ టు రివార్డ్ రేషియో కావాలి. నేను మూమెంటంని క్యాప్చర్ చేసేటప్పుడు ఒక బిగ్ మూమెంటంని క్యాప్చర్ చేయాలి, ఎస్ఎల్ తీసుకునేటప్పుడు స్మాల్ ఎస్ఎల్ని తీసుకోవాలి. ఈ రెండు థింగ్స్ని ఎక్కువగా నేను ఫోకస్ చేసి ఈ ఇండికేటర్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇండికేటర్లో ఉన్న ఒక బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మెనీ ఇండికేటర్స్ ఏం చేస్తాయి, మార్కెట్లో బ్రేక్ డౌన్ వస్తుంది, తర్వాత మొమెంటం వస్తుంది, మొమెంటం వచ్చిన తర్వాత సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తాయి. కానీ ఈ ఇండికేటర్ మీరు గమనిస్తే ఏ ప్రైస్ లెవెల్స్లో సిగ్నల్ ఇచ్చిందో మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో, ట్రెండ్ షిఫ్ట్ అయిన వెంటనే ఇండికేటర్ సిగ్నల్ని ప్రొవైడ్ చేసింది. అఫ్ కోర్స్ ఈ ఇండికేటర్ కూడా లాగింగ్ ఇండికేటరే. ప్రైస్తో పాటు ఏ ఇండికేటర్ అయితే మనకి సిగ్నల్ ఇస్తుందో అది లీడింగ్ ఇండికేటర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి కావచ్చు, పివోట్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లీడింగ్ ఇండికేటర్స్. మిగతా అన్నీ కూడా లాగింగ్ ఇండికేటర్స్, కొంతవరకు ల్యాగ్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నుండి కదా ట్రెండ్ అనేది షిఫ్ట్ అయింది. బట్ ఈ ప్రైస్ లెవెల్స్లోనే ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ ఇండికేటర్కి కొంతవరకు డేటా కావాలి. ఆ డేటాని మనం ఇన్ఫ్యూజ్ చేసాం, లైక్ ప్రైస్ యాక్షన్, ట్రెండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు, వాల్యూమ్ ప్రొఫైల్, RSI అండ్ ATR యావరేజ్ ట్రూ రేంజ్ని ఇన్ఫ్యూజ్ చేసాం. సో ట్రెండ్ కానీ షిఫ్ట్ అయ్యింది అంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఆటోమేటికలీ
ఈ ఇండికేటర్ మనకి సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా రోజులు వెనకాల ఇచ్చిన సిగ్నల్ కాదు, ఫ్రైడే రోజు ఇచ్చిన సిగ్నల్ అనమాట. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మన క్రిప్టో ట్రేడింగ్ కమ్యూనిటీలో ఈ ఇండికేటర్ని ఉపయోగించి నేను సెటప్స్ని షేర్ చేసేవాడిని. ఇక్కడ మీరు లైవ్ ఎగ్జాంపుల్స్ని గమనించవచ్చు. షార్ట్ ట్రేడ్ ఇచ్చేటప్పుడు మంచిగా ప్రాఫిట్ని ఇచ్చింది అండ్ సమ్ టైమ్స్ ఇది స్మాల్ లాసెస్ని కూడా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th జూన్ నుండి మీరు గమనిస్తే స్మాల్ లాసెస్ని ఇచ్చింది. ఓకే, లాసెస్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం, మనం లాస్ని తీసుకుని యాక్సెప్ట్ చేసుకుంటూ ఎగ్జిట్ అయిపోతాం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే నెక్స్ట్ మార్కెట్ మూమెంటంని ఇస్తుంది. నెక్స్ట్ ఈ ఇండికేటర్ మూమెంటం కానీ ఇచ్చింది అంటే ఒకేసారిగా ఒక బిగ్ మూమెంటంని క్యాప్చర్ చేసేలా ఈ ఇండికేటర్ మనకి సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక 5% ఎస్ఎల్ తీసుకున్నా, తర్వాత ఒక 11%, టోటల్ 16% ఎస్ఎల్ అయింది. తర్వాత ఒక 13%, 16 + 13 39% అయింది. 39% నేను ఎస్ఎల్ని తీసుకున్నా. 3 ట్రేడ్స్లో 39% ఎస్ఎల్. కానీ నెక్స్ట్ నేను తీసుకున్న ట్రేడ్లో ఒకే ట్రేడ్లో 88% రిటర్న్ ఇచ్చింది. ఈ ట్రేడ్ని నేను మన ఇండికేటర్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అప్డేట్ చేస్తా, ఇక్కడ ఒక అప్సైడ్ ఆపర్చునిటీ ఉంది అని. సిగ్నల్ ఇచ్చిన తర్వాత బిట్కాయిన్ చాలా నీట్గా అప్సైడ్ మూమెంటం చేస్తూ 88% రిటర్న్ ఇచ్చింది. సో ప్రీవియస్లీ నేను ఏదైతే ఒక 40% ఎస్ఎల్ని తీసుకున్నానో దానికి 1:2 నాకు ఒకే ట్రేడ్లో దొరికిపోయిందనమాట. సో ఇలా ఈ ఇండికేటర్ అనేది బిగ్ మూమెంటమ్స్ పైన ఫోకస్ చేస్తుంది, ట్రెండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఫోకస్ చేస్తుంది, రిస్క్ టు రివార్డ్ రేషియో పైన ఫోకస్ చేస్తుంది. స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని బిగ్ మూమెంటమ్ని క్యాప్చర్ చేసేదే గోల్ అన్నమాట. ఈ బాట్ని మనం బిట్కాయిన్లో మాత్రమే ఉపయోగించడం లేదు. ఈ బాట్ని మీరు డెల్టా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన అన్ని కాయిన్స్లను ట్రేడ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్, ఇథేరియం, సొలానా, BNB USD, LTC USD, ఎనీ కాయిన్, అన్ని కాయిన్స్లోనూ లాజిక్ అనేది సిమిలర్గానే వర్క్ అవుతుంది. బట్ ఇండికేటర్లో కొంతవరకు చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ ఎలా చేయాలి అని కమ్యూనిటీలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ ఇండికేటర్ని మనం క్రిప్టోలో మాత్రమే ఉపయోగించడం లేదు. వీఆర్ ఆల్సో యూజింగ్ దిస్ ఇండికేటర్ ఇన్ గోల్డ్. ఓకే, గోల్డ్లో ఉపయోగించవచ్చు. గోల్డ్లో మాత్రం ఈ ఇండికేటర్ అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చింది. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోనే షేర్ చేశాను. ఐ థింక్ మీరు చూసుంటారు. గోల్డ్లో మూమెంటం వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఆ ట్రెండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి ఈ బాట్ అనేది సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ గోల్డ్ యొక్క చార్ట్ నేను తీసుకున్న XAU USD గోల్డ్ స్పాట్ చార్ట్ అన్నమాట. ఇది ఇక్కడ మీరు గమనిస్తుంటే ట్రెండ్ ఎప్పుడల్లా షిఫ్ట్ అవుతుందో అప్పుడల్లా ఈ బాట్ అనేది మూమెంటంని ప్రొవైడ్ చేసింది. మార్కెట్ కొంతవరకు సైడ్ వేస్ ఉండింది అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ఏ ఇండికేటర్ కూడా 100% కాదు, ఏ ప్రైస్ యాక్షన్ సెటప్ కూడా 100% కాదు. ఎవరైనా మీకు ఈ ఇండికేటర్ కావచ్చు, ఈ స్ట్రాటజీ కావచ్చు 100% రిజల్ట్స్ని ఇస్తుంది అంటే ఫస్ట్ అక్కడ నుండి మీరు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించండి. బికాస్ రియల్ వరల్డ్లో ఏది కూడా 100% వర్క్ అవ్వదు. నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నా, బికాస్ మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకుని ఈ ఇండికేటర్పై వచ్చేస్తారు. ఎక్స్పెక్టేషన్స్ అనేది కిల్ చేస్తుంది. నేను ఎందుకు లైవ్ మార్కెట్లో మీకు చార్ట్స్ని చూపిస్తున్నాను అంటే ఈ ఇండికేటర్ ఎంత మంచిగా వర్క్ అయింది అనేది మీకు తెలియాలి. ఈ ఇండికేటర్ ఎప్పుడల్లా మీకు ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఫాల్స్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయడానికి ఒక ట్రిక్ని మనం డిస్కస్ చేద్దాం కమ్యూనిటీలో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఎంటైర్ మూమెంటంని మీరు రైడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఒక షార్ట్ ట్రేడ్ సిగ్నల్ ఇచ్చింది, స్మాల్ స్టాప్ లాస్ తీసుకుని మీరు ఎగ్జిట్ అయిపోయారు. దీనికి ముందు మీరు గమనిస్తే ఇక్కడ ఒక బై సిగ్నల్ ఇచ్చింది, ఒక మంచి మూమెంటం ఇక్కడ దొరికింది, రైట్. దానికి ముందు ఒక షార్ట్ ట్రేడింగ్ సిగ్నల్ ఇచ్చింది, మంచి మూమెంటం దొరికింది, బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్. ట్రెండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి మూమెంటం మార్కెట్లో వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక స్టాప్ లాస్ని తీసుకున్నారు, ఇక్కడ ఒక స్టాప్ లాస్ని తీసుకున్నారు. బట్ ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మీరు గమనించండి ఎంత పెద్ద మూమెంటంని క్యాప్చర్ చేసి ఉండొచ్చు అని ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఒక లాంగ్ సిగ్నల్ ఇచ్చింది, ఒక మంచి మూమెంటం దొరికింది. ఇక్కడ ఒక షార్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది, ఎంత పెద్ద మూమెంటం గోల్డ్లో. సో ఇలా ఈ ఇండికేటర్ అనేది ట్రెండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు పొటెన్షియల్ బై అండ్ సెల్ సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. గోల్డ్ రిలేటెడ్ చాలామంది నాకు డౌట్స్ అడిగారు, సార్ ఎలా గోల్డ్లో ట్రేడ్ చేయాలని. అతి త్వరలో సేఫ్గా ఇండియాలో మనం లీగల్ వేలో గోల్డ్లో ఎలా ట్రేడ్ చేయాలని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ట్రేడింగ్ ఇండికేటర్ అనేది ఇక్కడితో ఆగదు. ఈ ట్రేడింగ్ ఇండికేటర్ మెయిన్ మనం ట్రేడ్ చేస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, క్రిప్టో, గోల్డ్ తర్వాత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ బాట్ని మనం ఉపయోగించుకోవచ్చు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవడానికి. సో ఫ్రైడే రోజు 4 సిగ్నల్స్ని ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేసిందనమాట. ఈ 4 సిగ్నల్స్లో ఇక్కడ మీకు ఒక స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది, ఈ షార్ట్ ట్రేడ్లో ఒక స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ నిఫ్టీలో 41 పాయింట్స్ మూమెంటం, తర్వాత ఒక షార్ట్ ట్రేడింగ్ సిగ్నల్ ఇచ్చింది. ఈ షార్ట్ ట్రేడింగ్ సిగ్నల్ తర్వాత 48 పాయింట్స్ మూమెంటం, తర్వాత అగైన్ ఒక సిగ్నల్ని ఇచ్చింది, తర్వాత కూడా మీరు గమనిస్తే 31 పాయింట్స్ మూమెంటం. సో 2 సార్లు నాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా రిమైనింగ్ 3 టైమ్స్ నాకు వచ్చిన మూమెంటం మోర్ దెన్ 1:2. నేను ఎంతైతే ఇక్కడ స్టాప్ లాస్ నేను తీసుకున్నానో దానికి 2x ప్రాఫిట్
ఈ 3 ట్రేడ్స్లో నాకు దొరికిందనమాట. కొంత బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా చూద్దాం ఈ ట్రేడింగ్ ఇండికేటర్ మనకి ఎలా సిగ్నల్ ఇచ్చిందో అని. సో ఇక్కడ గమనించండి, ఒక లాంగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చింది. బికాస్ ట్రెండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది, బాట్ అండర్స్టాండ్ చేసుకుంది మార్కెట్ ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని నేను ఎంట్రీ తీసుకున్నా, కానీ నా స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే అగైన్ ఈ బాట్ అండర్స్టాండ్ చేసుకుని మార్కెట్ ఇక అప్సైడ్ మూమెంటం చేయదు, ఇక మీద డౌన్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ ఉంది అని షార్ట్ ట్రేడింగ్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూమెంటంని మీరు గమనిస్తున్నారా? ఇట్ వాస్ అ హ్యూజ్ మూమెంటం. సో ఈ బాట్కి తెలియదు ఎంత దూరం మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది, అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని. ఈ బాట్ యొక్క పర్పస్ ఏంటంటే ట్రెండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక పెద్ద మూమెంటం వచ్చేలా సిగ్నల్ని ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇండికేటర్ ఆర్ బాట్ అన్నమాట. తర్వాత చూద్దాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఒక సిగ్నల్ని ఇచ్చింది. మేబీ స్మాల్ మూమెంటం తీసుకుని ఎగ్జిట్ అయి ఉంటే రైట్, అదర్వైజ్ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. కానీ నెక్స్ట్ వచ్చిన సిగ్నల్లో చూడండి, సిగ్నల్ ఈ ప్రైస్ లెవెల్స్లో వచ్చింది, మంచి మూమెంటం. ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, మంచి మూమెంటం. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సిగ్నల్ ఇచ్చింది, అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని కంప్లీట్ మూమెంటంని క్యాప్చర్ చేసి ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీరు ఎలా ఈ ట్రేడింగ్ బాట్ని యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈజీ వేలో మీరు ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఎలా లాసెస్ని అవాయిడ్ చేయాలి, ఎలా ఒక మూమెంటంని క్యాప్చర్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీకి తగినట్టుగా నేను ఒక ఇండికేటర్ని మీకు ప్రొవైడ్ చేశాను. దీన్ని యూటిలైజ్ చేసుకుని మీరు ఎలా రిజల్ట్స్ని తెచ్చుకోవాలి అనేది మీ హ్యాండ్లో ఉంది. ఎందుకంటే మీకోసం నేను ట్రేడ్ చేయలేను, ట్రేడ్ చేయాల్సింది మీరే, స్టాప్ లాస్ పెట్టాల్సింది మీరే, టార్గెట్ పెట్టాల్సింది మీరే. సో అందువల్ల ఎంత ఎఫెక్టివ్గా మీరు ఈ ఇండికేటర్ని ఉపయోగించుకుంటారు అనేది డెఫినెట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అదర్వైజ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ ఇండికేటర్ చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చింది. సమ్ టైమ్స్ స్కాల్ప్ చేసుకుంటూ ఎగ్జిట్ అయిపోవాలి, సమ్ టైమ్స్ ఒక లాంగ్ ట్రెండ్ని క్యాప్చర్ చేసేలా సిగ్నల్స్ని కూడా ప్రొవైడ్ చేసిందనమాట. సో నిఫ్టీలో మనం చూసాం, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది. ఐ బిలీవ్ ఇక్కడ ఒక 200 పాయింట్స్ అన్న మూమెంటం వచ్చి ఉండాలి, లేదు 100 పాయింట్స్ మాత్రమే మూమెంటం వచ్చింది, దట్స్ ఫైన్. బట్ నెక్స్ట్ సిగ్నల్లో మీరు గమనిస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ మూమెంటం, రైట్. సో తర్వాత ఇక్కడ ఒక షార్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది, డౌన్ సైడ్ మూమెంటం. ఇక్కడ ఒక లాంగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికింది, అప్ సైడ్ మూమెంటం. సో ఇలా ఈ ట్రేడింగ్ బాట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఆల్సో ఈ ఇండికేటర్ని మాత్రం బ్లైండ్గా ఫాలో చేస్తూ ట్రేడ్స్ని మనం ప్లాన్ చేసుకోలేం. ఈ ఇండికేటర్లో ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఎలా స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, ఎలా టార్గెట్ని మనం డిసైడ్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఈ ఇండికేటర్ మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది, ఏ సిచ్యువేషన్లో ఈ ఇండికేటర్ మనకి వర్స్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అనేదాన్ని డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వన్స్ మీకు ఈ ట్రేడింగ్ ఇండికేటర్ యొక్క యాక్సెస్ దొరికిన తర్వాత. నౌ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఇండికేటర్ని మీరు ఎలా యాక్సెస్ చేయవచ్చు, ఈ ఇండికేటర్కి యాక్సెస్ మీరు ఎలా పొందవచ్చు. సో ఇలాంటి యూస్ఫుల్ అయిన ఒక థింగ్ని మీ అందరికీ ఈ ఇండికేటర్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నా. మీరందరూ కూడా ఈ ట్రేడింగ్ ఇండికేటర్ యొక్క ఎక్స్పీరియన్స్ని పొందాలి అని నేను అనుకుంటా. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఈ ఇండికేటర్ యొక్క యాక్సెస్ మీకు దొరకాలి అంటే డెల్టా ఎక్స్చేంజ్లో మీకు అకౌంట్ అనేది ఉండాలి. మన రెఫరల్ లింక్ని ఉపయోగించి మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కిందనే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేయండి, యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో ఆల్రెడీ అకౌంట్ ఉండింది అంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యూజర్ ఐడిని అండ్ TRTA ఇండికేటర్ అని మెన్షన్ చేసి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇండికేటర్కి మీరు ఎలా యాక్సెస్ని పొందవచ్చు అని ఫర్దర్ డీటెయిల్స్ని మా టీం మీకు అసిస్ట్ చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ ఇండికేటర్ని నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఇన్ కేస్ ఈ ఇండికేటర్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం లేదు అంటే డెఫినెట్లీ యాక్సెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక ఫామ్ ఉంటుంది, గూగుల్ ఫామ్. ఆ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మీ ట్రేడింగ్ వ్యూ యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. మీరు కరెక్ట్ అయిన ట్రేడింగ్ వ్యూ యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఈ ఇండికేటర్ యొక్క యాక్సెస్ నేను మీకు ప్రొవైడ్ చేయగలను. ఎందుకంటే మీరు రాంగ్ యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేశారు అంటే ట్రేడింగ్ వ్యూ మీ యూజర్ నేమ్ని ఐడెంటిఫై చేయదు. ఈ ఇండికేటర్ ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో మాత్రమే ఉంది. అదర్ ప్లాట్ఫామ్స్లో మీరు వెతికినా కూడా ఈ ఇండికేటర్ దొరకదు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ అనాలిసిస్ అకాడమీ. ఇది మేము డెవలప్ చేసాం కాబట్టి దీన్ని లాక్ చేయడం జరిగింది. మేము బ్యాక్ ఎండ్లో యాక్సెస్ ఇస్తే మాత్రమే మీకు ఈ ఇండికేటర్ మీ చార్ట్స్లో ప్లాట్ అవుతుంది. ఈ ఇండికేటర్ని ఎలా ప్లాట్ చేయాలి, సెట్టింగ్స్ ఏంటి, ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా మనం కమ్యూనిటీలో డిస్కస్ చేద్దాం. మీకు వన్స్ యాక్సెస్ దొరికిన తర్వాత ఈ అన్ని థింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇండికేటర్ ఓన్లీ ట్రేడింగ్ వ్యూలో మాత్రమే అవైలబుల్ ఉంది. సో మీరు ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు ట్రేడింగ్ వ్యూ యొక్క కరెక్ట్ యూజర్ నేమ్ని ప్రొవైడ్ చేయండి. ట్రేడింగ్ వ్యూ యొక్క కరెక్ట్ నేమ్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ మీకు ప్రొఫైల్ సెక్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ప్రొఫైల్ని క్లిక్ చేస్తే ప్రొఫైల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్తే చూడండి యూజర్ నేమ్ అని ఉంది కదా, ఈ యూజర్ నేమ్ని అలాగే కాపీ చేసి మేము ప్రొవైడ్ చేసిన గూగుల్ ఫామ్లో మీరు
ఈ యూజర్ నేమ్ని మెన్షన్ చేయాలి. కరెక్ట్గా మీరు మెన్షన్ చేశారు అంటే మీ యూజర్ నేమ్ని అక్కడ పెట్టేటప్పుడు ట్రేడింగ్ వ్యూ మనకి ఇండికేట్ చేసేస్తుంది ఈ యూజర్ ట్రేడింగ్ వ్యూలో ఉన్నారు అని. అదర్వైజ్ మీరు రాంగ్ ఐడిని ప్రొవైడ్ చేశారు అంటే దెన్ ట్రేడింగ్ వ్యూ రికాగ్నైజ్ చేయదు, నేను మీకు యాక్సెస్ని ప్రొవైడ్ చేయలేను. సో ప్రాసెస్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటా. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న మన రెఫరల్ లింక్ని ఉపయోగించి అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ డెల్టా ఎక్స్చేంజ్ యొక్క యూజర్ ఐడి, మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అండ్ ట్రేడింగ్ వ్యూ యొక్క యూజర్ నేమ్, ఈ అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసి వితిన్ 24 అవర్స్లో మీకు యాక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఐ బిలీవ్ ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ గురించి అన్ని డీటెయిల్స్ని మీకు ప్రొవైడ్ చేశాను. ఎలా ఈ ఇండికేటర్ని డెవలప్ చేయడం జరిగింది, ఎందుకు ఈ ఇండికేటర్ మీకు ఇంపార్టెంట్ అవుతుంది, ఈ ఇండికేటర్ దేనిపైన ఫోకస్ చేస్తుంది అండ్ ఈ ఇండికేటర్ని ఎలా మీరు పొందాలి, ఈ 4 ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసాం. ఇన్ కేస్ ఈ ట్రెండ్ రివర్సల్ ట్రేడింగ్ ఇండికేటర్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉండింది అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యాపీ ట్రేడింగ్.